Hello viewers, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science faculty. సో ప్రీవియస్ క్లాస్లో మనము లాస్ ఆఫ్ మోషన్ పైన క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్ పైన క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో కంప్లీట్ అయిపోయింది ఆ చాప్టర్ అక్కడి వరకు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ సపరేట్ ఆర్ స్పెషల్ టాపిక్ అనొచ్చండి. ఓకేనా, అంటే ఒక స్పెషల్ టాపిక్ని మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ నోబెల్ ప్రైజెస్. ఓకేనా, సో నోబెల్ ప్రైజెస్ ఇన్ 2020. ఓకేనా, సో 2020లో నోబెల్ ప్రైజెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే సో ఈ 2020 నోబెల్ ప్రైజ్ అనేది సో జనరల్ సైన్స్ కిందకి వస్తుందా అని చెప్పేసి అంటే కరెంట్ అఫైర్స్ అనొచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం జనరల్ సైన్స్లో కూడా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో నోబెల్ ప్రైజెస్ అనేది కెమిస్ట్రీలో తర్వాత యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్లో కూడా ఇస్తారు కాబట్టి సో కాన్సెప్ట్స్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి సో విల్ డిస్కస్ నోబెల్ ప్రైజెస్ రిలేటెడ్ టు జనరల్ సైన్స్. ఓకేనా, so let us see in this how to start this Nobel prizes and from where we are going to start now. Okay, so and what are the basic points so related to this Nobel prizes we'll discuss. Okay, let us start now. Okay, so see here Nobel prizes 2020. So in this Nobel prizes the name itself, okay na, so the name itself it is a scientist name andi, that is what Alfred. Okay, Alfred Nobel. So he is from Sweden country. Which country is from? So he is from Sweden country. ఓకేనా, సో స్వీడన్ దేశానికి సంబంధించిన పర్సన్. సో ఈ పర్సన్ని నేమ్ మీదనే మనము ఎవ్రీ ఇయర్ మనకి నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో నోబెల్ ప్రైజెస్ అనేది ఈ 2020లో సో ఒక అంటే 6 ఏరియాస్ పైన ఇచ్చారు. సో ప్రీవియస్ అంటే సో బిఫోర్ స్టార్టింగ్ అంటే స్టార్ట్ అయినప్పుడు జనరల్గా ఓన్లీ 5 ఏరియాస్ నుండి ఇచ్చేవాళ్ళు. సో విల్ సీ దట్ వన్ బై వన్. ఓకేనా, చూడండి ఇక్కడ నోబెల్ అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అతని నేమ్ పైన జనరల్గా ఏంటి నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటారు. సో నోబెల్ ప్రైజెస్ అనేది సో ఇచ్చేది ఏ కంట్రీ పర్సన్ అతను అంటే స్వీడన్ కంట్రీ. ఓకేనా, అంటే స్వీడన్ కంట్రీకి చెందిన పర్సను సో ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ ఫౌండ్ ఏ డైనమైట్ అండి. ఓకే, సో డైనమైట్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ని సో ఇతను అనుకున్నాడు ఫస్ట్. ఓకేనా, అంటే డైనమైట్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ని ఫస్ట్ ఇనిషియల్గా ఎవరు ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇట్ ఈస్ ఏ కెమికల్ కాంపౌండ్ అండి. ఓకేనా, సో డైనమైట్ అనే కెమికల్ కాంపౌండ్ అనుకున్నారు. తర్వాత నెక్స్ట్ చూడండి ఆల్ఫ్రెడ్ నోబెల్ హ్యాస్ ఏ గివెన్ వన్ అగ్రిమెంట్ ఇన్ 1895. చూడండి 1895లో ఒక అగ్రిమెంట్ అనేది జనరల్గా సో కుదించుకున్నారు. ఓకేనా, సో అగ్రిమెంట్ ఏంటంటే అది సో నా నేమ్ పైన. ఓకేనా, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉన్నారు కదా, సో అతని నేమ్ పైన ఎవ్రీ ఇయర్ నోబెల్ ప్రైజెస్ అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ ఉండే. ఓకేనా, సో ఎప్పుడు అది 1895లో. ఓకేనా, సో 1895లో జనరల్గా అగ్రిమెంట్ అనేది సో కుదుర్చుకున్నారు. ఓకేనా, తర్వాత సో నెక్స్ట్ చూడండి ఈ ఎస్టాబ్లిష్ ఏ ఫౌండేషన్ అంటే ఒక ఫౌండేషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకేనా, ఎవరు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకేనా, ఒక ఏంటి ఫౌండేషన్, దాన్ని మనము నోబెల్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దాన్ని? నోబెల్ ఫౌండేషన్. సో ఈ నోబెల్ ఫౌండేషన్ వాళ్ళే జనరల్గా ఏంటంటే నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఎవరి పేరు పైన అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. ఓకేనా, చూడండి ఇక్కడ సో ఈ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫౌండేషన్ ఇన్ ఇయర్ ఎప్పుడండి? సో 1900. ఓకేనా, సో అగ్రిమెంట్ వచ్చేసి 1895 అండ్ దిస్ ఫౌండేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1900. ఓకేనా, సో ఈ ఫౌండేషన్ ఏమేంటి? నోబెల్ ఫౌండేషన్. ఓకేనా, సో నోబెల్ ఫౌండేషన్ని 1900లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి ఫ్రమ్ 1901. ఓకే, 1901 ఆన్వర్డ్స్ ద ఫౌండేషన్ ఈజ్ గివింగ్ 5 టైప్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఓకేనా, అంటే ఇనీషియల్గా ఓన్లీ 5 ఏరియాస్ పైనే నోబెల్ ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు అండి. ఓకేనా, 5 ఏరియాస్ పైనే నోబెల్ ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1901. ఓకేనా, సో జనరల్గా 5 ఏరియాస్ పైన నోబెల్ ప్రైజెస్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకేనా, సో చూడండి ఆ 5 ఏరియాస్ ఏంటంటే ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఏంటి? సో ఫిజియాలజీ లేదా సో దీన్ని మెడిసిన్ అనొచ్చు. ఓకేనా, ఫిజియాలజీ లేదా మెడిసిన్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఫిజిక్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ కెమిస్ట్రీ అండ్ ఫోర్త్ వన్ ఈస్ లిటరేచర్ దెన్ ఫిఫ్త్ వన్ ఈస్ పీస్. ఓకేనా, అంటే ఈ 5 ఏరియాస్ పైన జనరల్గా నోబెల్ ప్రైజెస్ అనేది 1901 నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకేనా, సో మరి 6th వన్ ఉంది కదా, ఏంటది? ఎకానమీ పైన కూడా నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉన్నారు. కానీ 1901 అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏదైతే ఇది ఫౌండేషన్ స్టార్ట్ అయిందో ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ 5 ఏరియాస్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారండి. ఓకేనా, సో ఏంటంటే చూడండి ఇది ఫిజియాలజీ లేదా మెడిసిన్, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్ అండ్ పీస్.
ఓకేనా, అంటే వీటిపైన జనరల్గా వీటికే సో నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చేవారు. ఓకేనా, సో ఇది జనరల్గా అంటే క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, సో ఫస్ట్ అంటే ఫౌండేషన్ ఏది నోబెల్ ఫౌండేషన్ స్టార్ట్ అయినప్పుడు సో నోబెల్ ప్రైజెస్ ఏ ఏరియాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఓకేనా, సో క్వశ్చన్ ఏంటి, సో ఏ ఏరియాస్ అంటే ఓన్లీ 5 ఏరియాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఓకేనా, అవి ఏంటంటే సో ఒకటి ఫిజియాలజీ లేదా మెడిసిన్, సెకండ్ వన్ ఈస్ వాట్ ఫిజిక్స్, థర్డ్ వన్ కెమిస్ట్రీ, ఫోర్త్ వన్ లిటరేచర్ అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ పీస్. ఓకేనా, సో ఈ 5 ఏరియాస్ పైన జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ సి ద నెక్స్ట్ వన్. సో ఫ్రమ్ 1968 ఆన్వర్డ్స్. ఓకేనా, సో ఫ్రమ్ 1968 ఆన్వర్డ్స్ స్వెరిగ్స్, ఓకే, స్వెరిగ్స్ రిక్స్ బ్యాంక్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఏ రిక్స్ బ్యాంక్ ఎకనామిక్స్ అవార్డు. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ రిక్స్ బ్యాంక్ ఉంది కదా, ఇది స్వెరింగ్స్, ఓకే, ఆర్ స్వెరిజెస్. ఓకే, స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ఈస్ ఇంట్రడ్యూస్ ద రిక్స్ బ్యాంక్. ఓకే, సో రిక్స్ బ్యాంక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆర్గనైజేషన్ వాళ్ళు ఎకనామిక్స్ అవార్డు అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు 1968లో. ఓకేనా, అంటే 1968 వరకు అంటే 1901 నుండి 1968 వరకు జనరల్గా ఏంటంటే ఓన్లీ 5 ఏరియాస్ పైనే నోబెల్ ప్రైజెస్ అనేది ఇచ్చేవాళ్ళు. సో తర్వాత 1968 నుండి ఎకనామిక్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, సో ఎప్పుడు అది 1968 నుండి. చూడండి ఇక్కడ ఈ 1968 నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఎవరు వాళ్ళంటే స్వెరిజెస్. ఓకే, దీన్ని ఏమంటాం చూడండి ఇక్కడ, స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ అనే ఒక ఆర్గనైజేషన్ సో జనరల్గా దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, సో ఏంటది ఎకనామిక్స్ అవార్డు. దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఎకనామిక్స్ సైన్స్ అవార్డు అని చెప్పేసి కూడా అనొచ్చు. ఓకేనా, సో ఎకనామిక్స్ పైన కూడా ఇప్పుడు ఏంటి జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పటి నుండి 1968 నుండి. సో 1901 వరకు ఓన్లీ 1 నుండి 1968 వరకు ఓన్లీ 5 దానిపైన ఇచ్చేవాళ్ళు. సో నెక్స్ట్ 1968 నుండి సో ఎకనామిక్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ సో ఫ్రమ్ 1969 ఆన్వర్డ్స్ సో ఈ హాస్ ఇంక్లూడెడ్ సో ఎకానమీ అవార్డ్ ఇన్ నోబెల్ ప్రైజెస్. అంటే ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో 1968లో జనరల్గా ఇంక్లూడ్ చేశారు. 1969 నుండి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకేనా, సో 1969 నుండి జనరల్గా అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో 1969 ఆన్వర్డ్స్ అప్ టు 2020. ఓకేనా, అంటే 2020 వరకు ఇప్పుడు ఇస్తూ ఉన్నారు కదా. సో నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ సో ఎకనామిక్స్ని కూడా ఇంక్లూడ్ చేసి నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉన్నారు. ఓకేనా, నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ దట్ ఈస్ స్వీడన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ నోబెల్ ప్రైజెస్ ఓన్లీ ఫర్ 5 ఏరియాస్. ఎప్పటి వరకు ఇది 5 ఏరియాస్ చూడండి. సో ఈ స్వీడన్ గవర్నమెంట్ ఉంది కదా, స్వీడన్ గవర్నమెంట్ అనేది జనరల్గా నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ స్వీడన్ గవర్నమెంట్ జనరల్గా నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటుంది ఆల్ఫ్రెడ్ నోబెల్ సో పేరు మీదుగా. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ 5 ఏరియాస్ ఏవేవంటే సో ఇంతకుముందు చూసాం ఏంటది, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్. ఓకేనా, ఈ 5 ఏరియాస్ పైన సో జనరల్గా ఫస్ట్ ఇచ్చేవాళ్ళు నోబెల్ ప్రైజెస్. తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎకానమీ కూడా ఇంక్లూడ్ అయింది. ఓకేనా, సో జనరల్గా ఈ ప్రైజెస్ అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు అంటే స్వీడన్ గవర్నమెంట్ ఇస్తారండి. అంటే ఇప్పుడు కూడా ఎవరు ఇస్తున్నారంటే స్వీడన్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నారు. ఓకేనా, మళ్ళీ ఆ స్వీడన్ గవర్నమెంట్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డిఫరెంట్ ప్రైజెస్ని ఇస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఎకనామిక్స్ ఆర్ ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ ఈజ్ గివెన్ బై సో ఓస్లో దట్ ఈస్ నార్వే. ఓకేనా, ఓస్లో అనే ఆర్గనైజేషన్ జనరల్గా ఎకనామిక్స్ అవార్డుని సో జనరల్గా ఏంటి ఇస్తూ ఉంటారు. ఓకేనా, అంటే ఓస్లో అనే ఆర్గనైజేషన్ జనరల్గా ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ అవార్డ్ని ఇస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు నార్వే. ఓకేనా, సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు నార్వే. ఓకేనా, చూడండి ఇక్కడ ఏ కంట్రీ అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే సో స్వీడన్ కంట్రీ. ఓకేనా, బికాస్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే సైంటిస్ట్ స్వీడన్ కంట్రీకి సంబంధించిన పర్సన్ కాబట్టి సో స్వీడన్ గవర్నమెంట్ జనరల్గా ఏంటి వీటిపైన వీటికి సో నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో ఇంక్లూడింగ్ దట్ ఏంటి ఎకనామిక్స్. ఇక్కడ ఎకనామిక్స్కి వచ్చేసరికి చూడండి నార్వే ఓస్లో అనే ఆర్గనైజేషన్ జనరల్గా ఎకనామిక్ అవార్డుని సో ఏంటి ప్రదానం చేస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఓకే సో నెక్స్ట్ చూడండి మరి ఎప్పుడు ఇస్తారు జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది ఇయర్లో ఎప్పుడు ఇస్తారంటే సో దట్ ఈస్ ఎవ్రీ ఇయర్ 10th December నోబెల్ ప్రైజ్ ఆర్ అనౌన్స్డ్. ఓకేనా, అంటే ఎవ్రీ ఇయర్ 10th December జనరల్గా అనౌన్స్ చేస్తారండి. ఓకేనా, 10th December అంటే చూడండి ఇక్కడ ఈ 10th December ఇవ్వడం అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. ఓకేనా, సో అంటే నోబెల్ ప్రైజెస్ అనౌన్స్మెంట్ అయిపోయింది కానీ ఫైనల్గా వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది కదా, ప్రైజ్ మనీ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా, కాబట్టి 10th Decemberకి జనరల్గా ప్రైజ్ మనీ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి ఈ నోబెల్ ప్రైజెస్ యొక్క ప్రైజ్ మనీ అనేది 10th Decemberకి జనరల్గా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ 10th December వరకు అంటే ఇచ్చేంత వరకు ఆ నోబెల్ ప్రైజ్ సీకర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ సీకర్స్ అనేది సో బ్రతికి ఉండాలండి. ఓకే, అలైవ్. ఓకే, ఇఫ్ దెన్ ఓన్లీ దే కెన్ ఏబుల్ టు గివ్ ద నోబెల్ ప్రైజెస్. ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి ఎవ్రీ 10th December నోబెల్ ప్రైజెస్ ఆర్ అనౌన్స్డ్ అంటే ప్రైజ్ మనీ ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ సో అప్ టు
నోబెల్ ప్రైజ్ అనౌన్స్మెంట్ డేట్ ద నోబెల్ ప్రైజ్ సీకర్స్ ఆర్ మస్ట్ బి అలైవ్. ఓకేనా, అంటే వాళ్ళు కంపల్సరీ బ్రతికి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ అనేది సెలెక్ట్ అయ్యారు, నోబెల్ ప్రైజ్కి సెలెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోయారు అనుకోండి, అంటే 10th డిసెంబర్కి ఇచ్చేలోపు వాళ్ళు చనిపోతే నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్మెంట్ జరగదు. ఓకేనా, నెక్స్ట్ సో నోబెల్ ప్రైజ్ మనీ. ఓకే, ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే చూడండి ఇక్కడ 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్. ఓకేనా, 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అనే అమౌంట్ జనరల్గా సో నోబెల్ ప్రైజ్ విన్నర్స్కి ఇస్తూ ఉంటారండి. ఓకేనా, ఎంత ఇస్తారు అమౌంట్ అంటే సో 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్. ఇది జనరల్గా స్వీడన్ కంట్రీ యొక్క కరెన్సీ కాబట్టి 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ జనరల్గా ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ద నోబెల్ ప్రైజెస్ ఆర్ గివెన్ బై ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఆల్రెడీ చెప్పాం. సో ఇక్కడ 5 ఉంటాయి కదా, 5లో ఒక 2 ఏమో ఒక గవర్నమెంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఇవ్వడం, మిగతా ఒక 2 ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఇవ్వడము, ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటే, ఓకేనా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకేనా, సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎవరిస్తారు అంటే సో ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఏంటిది? ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు సో జనరల్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నోబెల్ ప్రైజెస్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇకానమీ ఈజ్ ఆల్సో గివెన్ బై ద సేమ్. ఇకానమీ కూడా సేమ్ అదే ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటారు. ఏంటది? ద రాయల్ స్వీడిష్ అకాడమీ, ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఓకేనా, సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫిజిక్స్ తర్వాత కెమిస్ట్రీ. ఓకేనా, ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఎకానమీ. సో ఈ 3 ఏవైతే ప్రైజెస్ నోబెల్ ప్రైజెస్ ఉన్నాయో సో ఒకే ఆర్గనైజేషన్ ఇస్తూ ఉంటుంది. అదేంటంటే సో ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఓకేనా, ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకానమీ పైన నోబెల్ ప్రైజెస్ అనేది అనౌన్స్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ నోబెల్ ప్రైజ్ ఆర్ గివెన్ బై సో కెరోలిన్స్కా. చూడండి ఇక్కడ 1 మోర్ ఆర్గనైజేషన్ ఏంటది? సో కెరోలిన్స్కా ఇన్స్టిట్యూషన్ అండి. ఓకే, కెరోలిన్స్కా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు సో జనరల్గా దేనికి ఇస్తారంటే సో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఓకేనా, అంటే ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ సో యొక్క నోబెల్ ప్రైజ్ అనేది ఎవరు ఇస్తారంటే కెరోలిన్స్కా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు జనరల్గా ఈ నోబెల్ ప్రైజ్ అనేది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ద స్వీడిష్ అకాడమీ విల్ డొనేట్ ద లిటరేచర్ నోబెల్ ప్రైజ్. ఓకేనా, అంటే లిటరేచర్ పైన విన్ అయిన వాళ్ళకి ఎవరు ఇస్తారంటే సో దట్ ఈస్ వాట్ స్వీడిష్ అకాడమీ. ఓకే, 1 మోర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ద స్వీడిష్ అకాడమీ వాళ్ళు జనరల్గా దేనికి లిటరేచర్ పైన. ఓకేనా, సో లిటరేచర్ లో విన్ అయిన వాళ్ళకి జనరల్గా ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది అంటే ద స్వీడిష్ అకాడమీ అనే ఆర్గనైజేషన్ జనరల్గా లిటరేచర్ పైన విన్ అయిన వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ అనేది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, పీస్ నోబెల్ ప్రైజ్ ఈజ్ గివెన్ బై సో నార్వేజియన్ గవర్నమెంట్ అండి. ఓకేనా, నార్వేజియన్ గవర్నమెంట్ వాళ్ళు సో పీస్ ప్రైజ్ ఉంది కదా, ఈ పీస్ ప్రైజ్ ఇచ్చే వాళ్ళు గవర్నమెంట్ లేదా ఆర్గనైజేషన్ ఏదంటే నార్వేజియన్ గవర్నమెంట్. సో ఇది నార్వేజియన్ గవర్నమెంట్ వాళ్ళు జనరల్గా సో పీస్ ప్రైజ్ని ఇస్తూ ఉంటారు. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఒక 3 ఫస్ట్ ఏది ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత ఎకానమీ సో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. తర్వాత ఫిజియాలజీ మెడిసిన్ వాళ్ళు వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటి? పీస్ అండ్ లిటరేచర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రైజ్ ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ చూడండి, ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ 2020. సో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఏంటంటే స్టాండర్డ్ పాయింట్స్. ఓకేనా, అంటే సో బేసిక్స్ లేదా దీన్ని ఏమనొచ్చు అంటే హిస్టరీ. ఓకేనా, దాని యొక్క నోబెల్ ప్రైజెస్ యొక్క హిస్టరీ డిస్కస్ చేసాం. ఇప్పుడు 2020లో ఎవరికి వచ్చాయి? ఓకేనా, నోబెల్ ప్రైజెస్ అనేది 2020లో ఎవరికి వచ్చాయి చూద్దాం. చూడండి ఇక్కడ సో ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ 2020లో ఒక 3 మెంబర్స్కి వచ్చాయండి. ఓకేనా, సో ఎవరెవరు? అది హార్వే జే ఆల్టర్. ఓకేనా, హార్వే జే ఆల్టర్ ఈజ్ ఫ్రమ్ యూఎస్ఏ. ఓకేనా, యూఎస్ఏ పర్సన్. తర్వాత నెక్స్ట్ మైకెల్ హాంగ్టన్ సో ఈజ్ ఫ్రమ్ యూకే. నెక్స్ట్ వన్ ఈజ్ సో చార్లెస్ ఎమ్ రైస్. ఓకేనా, చార్లెస్ ఎమ్ రైస్ అనే పర్సన్ సో ఈజ్ ఆల్సో ఫ్రమ్ యూఎస్ఏ. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ 3 పర్సన్స్కి జనరల్గా ఏంటి సో ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఓకేనా, అంటే ఫిజియాలజీ లేదా మెడిసిన్ అంటాం కదా, ఫిజియాలజీ లేదా మెడిసిన్ పైన సో ఎవరికి వచ్చిన నోబెల్ ప్రైజ్ అంటే 3 మెంబర్స్కి ఏంటంటే ఎవరెవరు? సో హార్వే జే ఆల్టర్,
నెక్స్ట్ వన్ ఈస్ మైకెల్ హాంగ్టన్, సో థర్డ్ వన్ ఈస్ ఫర్ ద చార్లెస్ ఎంబ్రైస్. ఓకేనా, అంటే ఈ 3 పర్సన్స్కి ఇచ్చారు. చూడండి ఇక్కడ మొత్తం మనకి సో మొత్తం అమౌంట్ ఎంత, 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్ కదా. 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లో సో 50 అంటే ఇది వీళ్ళు 3 మెంబర్స్ షేర్ చేసుకుంటారు అమౌంట్. ఓకేనా, 3 మెంబర్స్ జనరల్గా ఈ అమౌంట్ని షేర్ చేసుకుంటారు. ఓకేనా, సో ప్రైస్ మనీ జనరల్గా ఎంత, 100 సో మిలియన్ స్వీడిష్ క్రోనార్ కాబట్టి సో ఈ అమౌంట్ 3 మెంబర్స్కి డివైడ్ చేసి ఇస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సో జనరల్గా దేనిపైన వచ్చిందో చూద్దాం. ఓకేనా, వాళ్ళకి అంటే వాళ్ళు దేనిపైన రీసెర్చ్ చేయడం వల్ల నోబెల్ ప్రైజ్ వచ్చిందో 2020లో చూద్దాం. చూడండి ఇక్కడ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్. ఓకేనా, సో హెపటైటిస్ సి వైరస్ పైన వాళ్ళు డిస్కవరీ చేశారు కాబట్టి దానిపైన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఎంతమందికి, 3 మెంబర్స్. ఓకేనా, సో చూడండి ఇక్కడ హెపటైటిస్ సి వైరస్, సో దీనికి ఇప్పటివరకు నాట్ ఎట్. ఓకేనా, ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ అనేది లేదండి. సో ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్ అనేది లేదు. సో ఈ హెపటైటిస్ వైరస్ రిలేటెడ్ ఒక 5 వైరసెస్ ఉంటాయి. ఓకే, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ. ఓకే, ఇలా 5 ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ హెపటైటిస్ ఈజ్ రిలేటెడ్ టు, హెపటైటిస్ ఈజ్ లివర్ రిలేటెడ్ వర్డ్. అంటే జనరల్గా హెపటైటిస్ అనే వర్డ్ ఏంటంటే సో లివర్కు సంబంధించింది అని చెప్పేసి. ఓకేనా, సో హెపటైటిస్ అనేది లివర్కి సంబంధించింది, అంటే లివర్కి సంబంధించిన డిసీజ్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఈ హెపటైటిస్ సి వైరస్ అనేది లివర్ పైన అటాక్ చేస్తుంది. సో లివర్ రిలేటెడ్ డిసీజెస్ అనేది వస్తూ ఉంటే దాన్ని మనము హెపటైటిస్ సి వైరస్ డిసీజ్ అని చెప్పేసి అంటాం, లేదా హెపటైటిస్ సి డిసీజ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సో నెక్స్ట్ అండి హెపటైటిస్ డిసీజ్ ఆర్ ఆఫ్ 5 టైప్స్ ఆల్రెడీ చెప్పాము. ఏంటి, సో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, డి అండ్ హెపటైటిస్ ఈ. ఓకేనా, సో ఇవి సో 5 ఉన్నాయి. ఓకేనా, మొత్తం హెపటైటిస్ ఎన్ని రకాలంటే 5 టైప్స్. ఓకే, సో ఏ, బి, సి, డి అండ్ ఈ. నెక్స్ట్ వన్, సో హెపటైటిస్ సి వైరస్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1982 అండి. అంటే 1982లో జనరల్గా హెపటైటిస్ సి వైరస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, హెపటైటిస్ సి వైరస్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1982. ఓకేనా, 1982లో జనరల్గా హెపటైటిస్ సి అనే వైరస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, అంటే జస్ట్ ఒక ఐడియా, అంటే సో ఇంట్రడ్యూస్ చేయడం అంటే దాని గురించి సో కంప్లీట్ రీసెర్చ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో 1982లో. ఓకేనా, సో హెపటైటిస్ సి వైరస్ ఉంటుందని చెప్పేసి జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, నెక్స్ట్ సో నెక్స్ట్ అండి ఇన్ ద వరల్డ్. ఓకే, టోటల్ సో వరల్డ్ వైడ్గా టోటల్గా ఎంతంటే 71 మిలియన్ పీపుల్ అండి. సో వరల్డ్ వైడ్గా కనుక తీసుకుంటే సో టోటల్ 71 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెపటైటిస్ సి డిసీజ్. ఓకేనా, సో హెపటైటిస్ సి డిసీజ్ ద్వారా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 71 మిలియన్ పీపుల్. సో వరల్డ్ వైడ్గా. ఓకేనా, వరల్డ్ వైడ్గా 71 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెపటైటిస్ సి డిసీజ్. ఓకేనా, నెక్స్ట్ సో ఇన్ ఇండియా, మన ఇండియా తీసుకుంటే చూడండి ఇక్కడ ఇండియా నుండి సో 6 to 12 మిలియన్ పీపుల్, ఎంతమంది, 6 to 12 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హెపటైటిస్ సి డిసీజ్. ఓకేనా, హెపటైటిస్ సి డిసీజ్ నుండి సో ద్వారా ఎంతమంది 6 to 12 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ చూడండి సో దెర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ సి వైరస్ సో ఫర్. ఆల్రెడీ చెప్పాము ఇంతకుముందు. ఓకేనా, సో ఇప్పటివరకు. ఓకేనా, ఇప్పటివరకు సో నో వ్యాక్సిన్ అండి, అంటే దీనికి వ్యాక్సిన్ అనేది లేదు. హెపటైటిస్ సి డిసీజ్ కనుక వచ్చిందంటే సో దెర్ ఈస్ నో వ్యాక్సిన్ ఫర్ దట్. ఓకేనా, అంటే ఇప్పటివరకు వ్యాక్సిన్ అనేది కనుక్కోలేదండి. ఓకేనా, దేనికి, హెపటైటిస్ సి సో డిసీజ్కి. ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ ఏ వ్యాక్సిన్ ఫర్ హెపటైటిస్ బి వైరస్ దట్ ఈస్ శాన్వాక్. అంటే హెపటైటిస్ బికి, ఓకే, హెపటైటిస్ బి వైరస్ ఉంది కదా, ఈ హెపటైటిస్ బికి జనరల్గా వ్యాక్సిన్ ఉంది, కానీ సికి రిమైనింగ్ వాటికి దెర్ ఈస్ నో వ్యాక్సిన్ అండి. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి చూడండి, హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ. సో టోటల్ 5 ఉన్నాయి కదా. సో ఈ 5లో ఓన్లీ బికి మాత్రమే వ్యాక్సిన్ ఉందండి. అంటే ఓన్లీ బి, హెపటైటిస్ బి డిసీజ్కి మాత్రమే వ్యాక్సిన్ ఉంది. సో దాన్ని జనరల్గా వ్యాక్సిన్ ఏమేంటంటే శాన్వాక్. ఓకే, శాన్వాక్ అనే వ్యాక్సిన్ జనరల్గా హెపటైటిస్ బికి ఉంది. సో రిమైనింగ్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అండ్ హెపటైటిస్ ఈకి సో ఇప్పటివరకు వ్యాక్సిన్ అనేది కనుక్కోలేదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి యాంటీవైరల్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ హెపటైటిస్ సి వైరస్. సో యాంటీవైరల్ డ్రగ్స్. ఓకేనా, యాంటీవైరల్ డ్రగ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎప్పుడు, ఎలా
అంటే దేనికోసం హెపటైటిస్ సి వైరస్ని కంట్రోల్ చేయడం కోసం యాంటీ వైరల్ డ్రగ్స్ మాత్రమే యూజ్ చేస్తాము. దెర్ ఈస్ నో కంప్లీట్ ఆర్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ వ్యాక్సిన్ ఫర్ దట్ హెపటైటిస్ సి వైరస్. ఓకేనా. సో హెపటైటిస్ సి వైరస్కి జనరల్గా ఏంటి వ్యాక్సిన్ అనేది ఇప్పటివరకు డిస్కవర్ చేయలేదండి. ఓకే. సో మనం ఎలా దాన్ని కంట్రోల్ చేసుకుంటామంటే సో యాంటీ వైరల్ డ్రగ్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. యాంటీ వైరల్ డ్రగ్స్ యూజ్ చేసి జనరల్గా సో హెపటైటిస్ సి వైరస్ని కంట్రోల్ చేస్తాం. ఓకే. కానీ కంప్లీట్గా పోవడానికి సో వ్యాక్సిన్ అనేది ఇంకా రాలేదు. ఓకే. నెక్స్ట్ సో చూడండి, ఇండియన్ గవర్నమెంట్ వాస్ లాంచ్డ్ నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ 2018. ఓకేనా. సో ఇక్కడ నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అండి. సో నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది సో ఇండియన్ గవర్నమెంట్ 2018, ఓకే 2018, సో 2018లో సో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. ఓకే. సో ఎవరు లాంచ్ చేశారు? సో గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, అంటే మన ఇండియా వాళ్ళు జనరల్గా ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ 2018లో జనరల్గా ఇది స్టార్ట్ చేశారు. ఓకేనా. అంటే ఖాళీ మన ఏంటంటే కంట్రోల్ చేయడం కోసమే అండి. ఓకేనా. అంటే కంట్రోల్ చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అనేది జనరల్గా స్టార్ట్ చేశారు. ఓకేనా. సో ఎందుకంటే ఇప్పటివరకు వ్యాక్సిన్ అనేది లేదు కదా, కానీ ఓన్లీ కంట్రోలింగ్ మెథడ్స్ మాత్రమే ఫాలో అవుతూ ఉన్నారు. సో వ్యాక్సిన్ కూడా 2030 వరకు సో మేబీ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పేసి వాళ్ళొక ఎయిమ్. ఓకేనా. అంటే వాళ్ళొక టార్గెట్. నెక్స్ట్ చూడండి, అకార్డింగ్ టు దిస్ ప్రోగ్రామ్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ హెపటైటిస్ బి అండ్ సి అప్ టు 2030. ఓకేనా. అంటే 2030. ఓకేనా. సో 2030 వరకు హెపటైటిస్ బి అండ్ సి. సో హెపటైటిస్ బి ఆల్రెడీ బీకి వ్యాక్సిన్ ఉంది, ఇందా చూసాం. ఓకేనా. బీకి వ్యాక్సిన్ ఉంది. సో కానీ కంట్రోల్ కూడా వేయాలి కదా. సో కంట్రోల్ చేయడం కోసం నెక్స్ట్ హెపటైటిస్ సిని కూడా కంట్రోల్ చేయడం కోసము సో జనరల్గా ఇండియన్ గవర్నమెంట్ అనేది సో నేషనల్ హెపటైటిస్ వైరస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసింది. సో ఇప్పుడు 2018లో. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేషనల్ హెపటైటిస్ ప్రోగ్రామ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. సో లార్జెస్ట్ ప్రోగ్రామ్ అండి ఇది. ఓకేనా. అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ అనేది ఏ కంట్రీ ఇప్పటివరకు లాంచ్ చేయలేదు. ఓకే. సో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది ఇప్పటివరకు ఏ కంట్రీ లాంచ్ చేయలేదు. దిస్ ఈజ్ వాట్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ఓకేనా. సో చూడండి, హెపటైటిస్ వైరస్ అంటే ఇక్కడ బి అండ్ సిని, ఓకే బిని సిని కంట్రోల్ చేయడానికి సో నేషనల్ హెపటైటిస్ సో కంట్రోల్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని 2018లో ఇండియన్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. దాని యొక్క ఎయిమ్ ఏంటంటే సో 2030 వరకు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సిని కంప్లీట్గా కంట్రోల్ చేయాలనేదే వాళ్ళ టార్గెట్. ఓకేనా. నెక్స్ట్ సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది ఏంటది సో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ పైన నోబెల్ ప్రైజెస్. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2020. ఓకేనా. సో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2020లో ఎవరికి వచ్చిందో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ అగైన్ 3 మెంబర్స్ అండి. ఓకే 3 మెంబర్స్. ఫస్ట్ వన్ ఈస్ రోజర్ పెన్రోస్ ఈజ్ ఫ్రమ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. సో నెక్స్ట్ వన్ ఈస్ రెయిన్హార్డ్ జెంజల్. ఓకే రెయిన్హార్డ్ జెంజల్ అనే సో పర్సన్ ఈజ్ ఫ్రమ్ జర్మనీ. నెక్స్ట్ వన్ ఈస్ ఆండ్రియా గేజ్. ఓకేనా. ఆండ్రియా గేజ్ ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ. సో ఈ 3 మెంబర్స్కి ఫిజిక్స్ పైన ఏంటి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా. మరి వీళ్ళ డిస్కవరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ రోజర్ పెన్రోస్ ఫర్ ద డిస్కవరీ దట్ బ్లాక్ హోల్ ఫార్మేషన్. ఓకేనా. సో ఇతని డిస్కవరీ ఏంటి చూడండి, ఇక్కడ బ్లాక్ హోల్ ఫార్మేషన్ అండి. ఓకే బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈస్ ఏ రోబస్ట్ ప్రిడిక్షన్ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఓకేనా. అంటే ఈ సైంటిస్ట్ 3 మెంబర్స్ ఏం చేశారంటే జనరల్గా సో బ్లాక్ హోల్ ఫార్మేషన్. ఓకేనా. అంటే ఇందులో ఫస్ట్ 3 సైంటిస్ట్ ఉన్నారు కదా. ఫస్ట్ సైంటిస్ట్ ఏమో ఒకదానిపైన రీసెర్చ్ చేశారు. సో దట్ ఈస్ వాట్ రోజర్ పెన్రోస్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ బ్లాక్ హోల్ ఫార్మేషన్. అంటే బ్లాక్ హోల్ ఫార్మేషన్ పైన సో రీసెర్చ్ చేసిన పర్సన్ ఎవరంటే సో రోజర్ పెన్రోస్. ఓకేనా. రోజర్ పెన్రోస్ అనే సైంటిస్ట్ సో బ్లాక్ హోల్ ఫార్మేషన్ పైన రీసెర్చ్ చేశారు. ఓకేనా. సో చూడండి, బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఈజ్ ఏ రోబస్ట్ ఏంటి ప్రెడిక్షన్ ఆఫ్ ది జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అంటే సో ఇతను దేనిపైన జనరల్ రీసెర్చ్ చేశాడంటే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ పైన అతను రీసెర్చ్ చేసి బ్లాక్ హోల్ ఫార్మేషన్ని కనుక్కున్నారు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, బ్లాక్ హోల్ ఫార్మేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ సో ఐన్స్టీన్, ఓకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే సైంటిస్ట్ 1915లోనే సో బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉంటుంది ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ దాని గురించి ఏంటంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే బ్లాక్ హోల్ అనేది యూనివర్స్లో ఉంటుంది అని చెప్పాడు అంతే. ఎప్పుడు 1915లో.
కానీ ఇక్కడ ఏదైతే రోజర్, ఓకే, రోజర్ పెన్రోస్ ఉన్నారు కదా, ఈ రోజర్ పెన్రోస్ ఏం చేశారంటే ఇంకా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనా. సో అదేంటంటే సో బ్లాక్ హోల్ ఫార్మేషన్, బ్లాక్ హోల్ అనేది యూనివర్స్లో ఒక బ్లాక్ హోల్ అనేది ఉంటుంది. ఆ బ్లాక్ హోల్కి గ్రావిటీ అనేది అన్నింటితో కంపేర్ చేస్తే గ్రావిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రావిటీ అనేది ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ ఉంటుందని చెప్పేసి చెప్పాడు, ఓకేనా. అంటే గ్రావిటీ అనేది బ్లాక్ హోల్ దగ్గర ఇన్ఫినిటీ ఉంటుందని చెప్పాడు. దాంతోపాటు ఏంటంటే డెన్సిటీ కూడా, ఓకే. సో డెన్సిటీ ఆఫ్ దట్ బ్లాక్ హోల్ ఈజ్ ఆల్సో వెరీ హై విత్ కంపేర్ టు రిమైనింగ్ ఏరియాస్ అని చెప్పాడు, ఓకేనా. అంటే బ్లాక్ హోల్ దగ్గర ఏంటంటే హై డెన్సిటీ అండ్ నెక్స్ట్ వన్ హై గ్రావిటీ ఉంటుందని చెప్పేసి సో కనుక్కున్నారు, ఓకేనా. చూడండి ఇక్కడ ఆ బ్లాక్ హోల్ దగ్గర ఏమైందంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో ఏదైనా వస్తువు అనేది ఆ బ్లాక్ హోల్ నుండి ఒక పాయింట్ నుండి సో అదర్ పాయింట్కి దాని గుండా పాస్ అవ్వాలి అంటే దాని స్పీడ్ అనేది లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండాలి, ఓకేనా. ఆల్రెడీ లైట్ స్పీడ్ మనకు తెలుసు ఎంత, 3 × 10⁴ మీటర్ ఫర్ సెకండ్స్ కదా. 3 × 10⁴ మీటర్ ఫర్ సెకండ్ అనేది స్పీడ్ ఆఫ్ ది లైట్. ఆ స్పీడ్ ఆఫ్ ది లైట్ కంటే ఎక్కువ స్పీడ్ కనుక ఉంటేనే సో అవి ఏవైతే థింగ్స్, ఓకేనా, ఏవైనా అంటే వస్తువులు ఏవైనా దాని గుండా పాస్ అవ్వాలి అంటే లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉంటే తప్ప అవి దాని గుండా పాస్ అవ్వవు, ఓకేనా. సో దాన్ని బట్టి మనము బ్లాక్ హోల్ గ్రావిటేషన్ కానీ డెన్సిటీ కానీ ఎంత ఎక్కువ ఉందో మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్లాక్ హోల్ డెన్సిటీ నెక్స్ట్ గ్రావిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల లైట్ కూడా దాని కూడా పాస్ అవ్వదండి. అంటే ఎందుకు, లైట్ స్పీడ్ 3 × 10⁴ మీటర్ ఫర్ సెకండ్స్ కదా. అంటే లైట్ స్పీడ్ వరకు కూడా ఏంటి, సో లైట్ స్పీడ్ ఉన్నంత వరకు కూడా ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు రీచ్ ఆర్ పాసింగ్ త్రూ దట్ బ్లాక్ హోల్, ఓకేనా. అంటే ఈ స్పీడ్ అనేది సరిపోదు బ్లాక్ హోల్ గుండా పాస్ అవ్వడానికి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ హోల్ గుండా పాస్ అవ్వాలంటే లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండాలి. సో అప్పుడే ఆ బ్లాక్ హోల్ గుండా జనరల్గా సో లైట్ కానీ లేదంటే ఏదైనా వస్తువులు కానీ పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఒకవేళ దాని స్పీడ్ కనుక తక్కువ ఉంటే ఏమైతే సో ఏవైతే ఆ వస్తువులు అనేది దాని కూడా పాస్ అవుతాయి అవి బ్లాక్ హోల్లో పడిపోతాయి, ఓకేనా. సో అవి జనరల్గా డిస్కవరీ. చూడండి ఇక్కడ దీని పాయింట్ చూడండి, థియరీ ఆఫ్ రిలేటివిటీ వాస్ ప్రపోజ్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. సో ఎప్పుడు 1915లో. సో 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ జనరల్గా చెప్పాడు దేని గురించి, సో దట్ ఈస్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే గ్రావిటీ గురించి అండి. సో థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే గ్రావిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని. తర్వాత ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీకి రిలేటెడ్గా సో ఏంటి, బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉంటుంది ఇన్ ద యూనివర్స్ అని చెప్పేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1915లో జనరల్గా ఇంట్రడ్యూస్ చేశాడు, ఓకే, అన్నట్టు చెప్పాడు. తర్వాత చూడండి థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్, అంటే దేని గురించి చెప్తుందని చెప్పాం, గ్రావిటీ, ఓకేనా. గ్రావిటీ అంటే ఏంటి, సో గ్రావిటేషనల్ ఫోర్స్, ఓకేనా, గ్రావిటేషనల్ ఫోర్స్. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి చెప్తాం, ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, దేర్ మే బీ ఏ బ్లాక్ హోల్ ఇన్ ద యూనివర్స్. ఎవరు చెప్పారు ఇది, దేర్ మే బీ ఏ బ్లాక్ హోల్ ఇన్ ద యూనివర్స్ అని సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఎప్పుడు 1915లోనే చెప్పాడు. సో బ్లాక్ హోల్ ఉంటుందని మాత్రమే చెప్పాడు, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, రోజర్ పెన్రోస్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ బ్లాక్ హోల్, ఓకేనా. అంటే రోజర్ పెన్రోస్ ఉన్నారు కదా, రోజర్ పెన్రోస్ అనే పర్సన్ దీనిపైన కంప్లీట్ డిస్కవరీ చేసి సో కంప్లీట్ రీసెర్చ్ చేసి ఫైనల్గా ఏమేమి ఇన్ఫర్మేషన్ చెప్పాడంటే సో దాని యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది, నెక్స్ట్ గ్రావిటేషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ దాని నుండి ఏవైనా వస్తువులు అనేది పాస్ అవ్వడానికి దాని స్పీడ్ ఎలా ఎంత ఉండాలి అని చెప్పేసి సో ఇతను చెప్పాడు, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఈ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఆన్ ఏంటి ఫిజిక్స్, ఓకేనా. చూడండి ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి, నోబెల్ ఏంటది బ్లాక్ హోల్ ఎలా ఉంటుందంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లాక్ హోల్ అనుకుందాం, ఓకేనా. సో ఇది బ్లాక్ హోల్ ఎలా ఉంటుంది చూడండి, ఈ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, సెంటర్ పార్ట్ దగ్గర డెన్సిటీ అండి, ఓకే, డెన్సిటీ ఎట్ ది సెంటర్ దగ్గర డెన్సిటీ ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుందంట. ఎంత ఉంటుంది, ఇన్ఫినిటీ డెన్సిటీ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ బ్లాక్ హోల్ చుట్టూ ఒక మెంబ్రీన్ ఉంటుంది, ఓకే. బ్లాక్ హోల్ చుట్టూ ఒక మెంబ్రీన్ అనేది ఇలా లేయర్, ఓకే, ఒక లేయర్ అనేది ఉంటుంది. సో దీన్ని సో దీన్ని ఏమంటామంటే ఈవెంట్ హారిజన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం దీన్ని, ఈవెంట్ హారిజన్, ఓకేనా. అంటే ఇక్కడ బ్లాక్ హోల్ చుట్టూ ఒక మెంబ్రీన్ అనేది ఉంటుంది, ఆ మెంబ్రీన్ని మనం జనరల్గా ఏంటంటే ఈవెంట్ హారిజన్ అని చెప్పేసి అంటాం, ఓకేనా. చూడండి ఇక్కడ దీని గుండా అంటే ఈ బ్లాక్ హోల్ గుండా ఏదైనా లైట్ కానీ ఏదైనా వస్తువు అనేది ఇలా పాస్ అవ్వాలనుకోండి. సో ఇలా పాస్ అవ్వడానికి ఏంటంటే సో ఇక్కడ నుండి పాస్ అవ్వడానికి దీని స్పీడ్ ఎంత ఉండాలంటే సో లైట్ స్పీడ్ ఎంత ఉండాలి, 3 ఇంటూ ఆ వస్తువు స్పీడ్ అనేది 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ కంటే మోర్, ఓకే, అంటే ఎక్కువగా ఉండాలి. సో మోర్ దెన్
మోర్ దెన్ 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ జనరల్గా లైట్ స్పీడ్ కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ది లైట్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. సో ఏంది ఇది సి అనేది ఏంటి, స్పీడ్ ఆఫ్ ది లైట్ అంటే లైట్ స్పీడ్ కదా, లైట్ స్పీడ్ ఎంత ఇంత ఉంటుంది, ఎంత 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్. సో ఇక్కడ ఈ స్పీడ్ ఉన్నా కానీ సో లైట్ కానీ ఏదైనా వస్తువు కానీ దీని గుండా పాస్ అవ్వదు. ఎందుకు, సో ఇక్కడ ఈ స్పీడ్ 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్ కూడా దానికి సరిపోదు. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు లైట్ అనేది దీని గుండా పాస్ అయింది అనుకుందాం, లైట్ అనేది దీని గుండా పాస్ అయినప్పుడు ఏమైతే అంటే లైట్ అనేది సో దీంట్లోనే పడిపోద్ది. ఓకేనా, సో లైట్ అనేది దీని గుండా పాస్ అవ్వదు. ఓకేనా, సో లైట్ ఏదైనా వస్తువో సో దీని నుండి పాస్ అయినప్పుడు దాని స్పీడ్ అనేది తక్కువగా ఉంటే దీంట్లో ఇలా పడిపోద్ది. ఓకేనా, సో ఈ విధంగా సో లైట్ కానీ ఏదైనా వస్తువులు అనేది దాని గుండా పాస్ అయినప్పుడు, దేని గుండా, బ్లాక్ హోల్ గుండా పాస్ అయినప్పుడు దాని స్పీడ్ అనేది లైట్ స్పీడ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దాంట్లో పడిపోతాయి. ఓకేనా, దిస్ ఈజ్ వాట్ ద రీసెర్చ్ దట్ డన్ బై ది సో రోజర్ పెన్రోజ్. అంటే ఇతను ఈ రీసెర్చ్ చేసినందుకు గాను సో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఇతను ఫస్ట్ పర్సన్. మరి రిమైనింగ్ 2 పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూద్దాం. చూడండి ఇక్కడ ఇఫ్ ఎనీ ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్, జస్ట్ లిజన్ వన్స్. సో if anything escape from the black hole, that must and should have the speed of that object more than the speed of the light. అంటే లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండాలి. ఆల్రెడీ ఇంతకుముందు చూసామేంటి, లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా ఉండాలి. సో లైట్ స్పీడ్ కంటే ఎక్కువగా అంటే 3 ఇంటూ 10⁸ మీటర్ ఫర్ సెకండ్స్ కంటే ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్, సో ఈవెన్ లైట్ ఆల్సో కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది బ్లాక్ హోల్ అండి. అంటే లైట్ కూడా జనరల్గా దాని నుండి ఎస్కేప్ అవ్వలేదు. ఓకేనా, దేని నుండి, సో బ్లాక్ హోల్ గుండా ఇది పాస్ అవ్వలేదు. నెక్స్ట్, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సైంటిస్ట్, 2 సైంటిస్ట్ ఎవరు, జనరల్గా రెయిన్హార్డ్ జెంజెల్ అండ్ ఆండ్రియా గేజ్. సో రెయిన్హార్డ్ జెంజెల్ అండ్ ఆండ్రియా గేజ్ అనే 2 సైంటిస్ట్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్, అంటే వీళ్ళ డిస్కవరీ చూడండి, డిస్కవరీ ఆఫ్ సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్. సూపర్ మ్యాసివ్ కాంపాక్ట్ ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ గెలాక్సీ అండి. అంటే గెలాక్సీ గురించి వీళ్ళు రీసెర్చ్ చేశారు అన్నట్టు. ఓకేనా, అంటే ఫస్ట్ పెన్రోజ్. సో పెన్రోజ్ ఏమో సో దేనిపైన రీసెర్చ్ చేశారు, బ్లాక్ హోల్ పైన రీసెర్చ్ చేశారు. సో తర్వాత రిమైనింగ్ 2 వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు, రెయిన్హార్డ్ జెంజెల్ అండ్ ఆండ్రియా గేజ్. ఓకేనా, సో వీళ్ళు 2 పర్సన్స్ దేనిపైన రీసెర్చ్ చేశారంటే గెలాక్సీ పైన. ఓకేనా, జనరల్గా గెలాక్సీ అంటే ఏంటి, సో గ్రూప్ ఆఫ్ స్టార్స్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ గెలాక్సీ కదా, అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ని జనరల్గా గెలాక్సీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ దీనిపైన అంటే గెలాక్సీ పైన రీసెర్చ్ చేయడం వల్ల సో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా, సో మరి చూడండి ఇక్కడ నోబెల్ ప్రైజ్ యొక్క ప్రైస్ మనం ఏమని చెప్పాము ఇక్కడ, సో 10 మిలియన్ స్వీడిష్ క్రోన్ కదా, 10 మిలియన్ స్వీడిష్ క్రోన్ అనేది ఆర్ క్రోనార్. ఓకే, సో ఈ అమౌంట్ అనేది 3 మెంబర్స్ డివైడ్ చేసుకోవాలి. 3 మెంబర్స్ డివైడ్ ఎలా చేస్తారంటే 50% ఏమో ఫస్ట్ పర్సన్కి, సో రిమైనింగ్ 50%లో ఈ 2 మెంబర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో 50% ఏమో సో ఎవరు, ఫస్ట్ పర్సన్ ఫెన్రోజ్ కదా, సో రోజర్ ఫెన్రోజ్. ఓకే, రోజర్ ఫెన్రోజ్కి 50% అండ్ రిమైనింగ్ ఈ 2 పర్సన్స్ ఉన్నారు కదా, రెయిన్హార్డ్ జెంజెల్ అండ్ ఆండ్రియా గేజ్కి రిమైనింగ్ 50% జనరల్గా షేర్ చేసుకుంటారు. ఓకేనా, సో వీళ్ళ యొక్క డిస్కవరీ ఏంటంటే గెలాక్సీ పైన రీసెర్చ్ చేశారండి. ఓకే, గెలాక్సీ పైన రీసెర్చ్ చేసి సో ఏం ఫైండ్ అవుట్ చేశారంటే దాని సెంటర్ ఉంటుంది కదా, గెలాక్సీ సెంటర్ ఎలా ఉంటుందంట అంటే సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ ఈజ్ the size of the center of the galaxy is more than the size of the solar system అంట. ఓకేనా, అంటే గెలాక్సీ సెంటర్ అనేది సోలార్ సిస్టమ్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పారు. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే దాని యొక్క మాస్ ఉంటుంది కదా, మాస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ. ఓకే, సో మాస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ ఈజ్ సో 4 times మోర్ దెన్ ద మాస్ ఆఫ్ ది సన్ అంట. ఓకేనా, అంటే సన్ మాస్ కంటే 4 times ఎక్కువగా ఉంటుంది. ఏంటది, సో గెలాక్సీ యొక్క సెంటర్. ఓకేనా, సో ఈ 2 పాయింట్స్ జనరల్గా ఈ 2 సైంటిస్ట్ రీసెర్చ్ చేశారు. ఓకే, వీటి 2 పాయింట్స్ అనేది వాళ్ళు కనుక్కున్నారు. ఓకేనా, సో దానికి గాను వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. ఓకే, చూడండి ఇక్కడ 2 పాయింట్స్ అండి. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈస్ నోన్ యాజ్ గెలాక్సీ. గ్రూప్ ఆఫ్ స్టార్స్ని జనరల్గా మనము గెలాక్సీ అని చెప్పేసి అంటాం కదా. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్. ఓకే, సెంటర్. సో దీని చుట్టూ ఇలా స్టార్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, స్టార్స్. సో ఈ కంప్లీట్ దాన్ని మనం ఏమంటాం, దీన్ని గెలాక్సీ అంటాం కదా. సో గ్రూప్ ఆఫ్ స్టార్స్. సో ఇక్కడ ఈ సెంటర్ పోర్షన్ ఉంది కదా. ఓకేనా, ఈ సెంటర్ పోర్షన్ అనేది దీని సైజ్ అనేది ఎంత ఉంటుందంట, 4 times మోర్ దెన్ ద మాస్ ఆఫ్ సన్. ఓకేనా, సన్ మాస్కి సో అంటే 4 times ఎక్కువ ఉంటుంది. అంటే సన్ మాస్తో కంపేర్ చేస్తే 4 times అనేది ఎక్కువ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ అని చెప్పాడు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారు చూడండి. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే సో దీని యొక్క గెలాక్సీ ఉంటుంది కదా. ఓకేనా, ఆ గెలాక్సీ అనేది గెలాక్సీ సైజ్ లేదా సెంటర్ సైజ్ అనేది
సో ఎలా ఉంటుంది సైజ్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా సోలార్ సిస్టమ్ మొత్తం తీసుకుంటే కనుక తీసుకుంటే ఆ సోలార్ సిస్టమ్ కంటే ఎక్కువగా ఉంటుందంట సైజు. అంటే సోలార్ సిస్టమ్ సైజ్ కంటే జనరల్గా గెలాక్సీ యొక్క సెంటర్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్. సో దిస్ మాస్ ఈస్ మోర్ దెన్ 4 times ద మాస్ ఆఫ్ ది సన్. ఆల్రెడీ చెప్పాం కదా 4 times అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ చూడండి, సైజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గెలాక్సీ ఈజ్ మోర్ దెన్ ద సైజ్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. అంటే సోలార్ సిస్టమ్ సైజ్ కంటే జనరల్గా ఏది గెలాక్సీ యొక్క సెంటర్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సెకండ్ పాయింట్. ఓకేనా. అంటే సెంటర్ అంటే ఇది కదా గెలాక్సీ, మొత్తం స్టార్స్ కదా, స్టార్స్ అనేది ఇలా గెలాక్సీ యొక్క సెంటర్ చుట్టూ ఇలా ఉన్నప్పుడు సో ఈ యొక్క సెంటర్ సైజ్ అనేది ఎంత ఉంటుందంటే సోలార్ సిస్టమ్ సైజ్ కంటే జనరల్గా ఎక్కువగా ఉంటుందంట. సో నెక్స్ట్, బికాస్ ఆఫ్ ఎబో ఎక్స్ప్లెనేషన్ రెయిన్హార్డ్ జెంజెల్ అండ్ ఆండ్రియా గేజ్. సో ఈ 2 సైంటిస్ట్కి జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో 2 పాయింట్స్ ఏంటంటే అండి, సో గెలాక్సీ యొక్క సైజ్ అనేది సో సోలార్ సిస్టమ్ కంటే ఎక్కువగా ఉండడం ఒక పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీని ఒక సైజ్ ఉంది కదా. ఓకేనా. సైజ్ అంటే దీని యొక్క మాస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ అనేది 4 times అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే సన్తో కంపేర్ చేస్తే. ఓకే. సో ఈ పాయింట్స్కి జనరల్గా ఈ పాయింట్స్ వాళ్ళు డిస్కవరీ చేశారు కాబట్టి సో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది దీనికోసం వచ్చింది. ఓకే. నెక్స్ట్, ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ 2020 కెమిస్ట్రీలో ఎవరికి వచ్చింది చూద్దాం. ఓకేనా. సో కెమిస్ట్రీలో చూడండి ఇక్కడ కూడా ఒక 2 personsకి వచ్చిందండి కెమిస్ట్రీ పైన రీసెర్చ్ చేయడం వల్ల. సో ఎవరెవరు అంటే వాళ్ళు ఎమాన్యుయల్ చార్పెంటియర్ ఈజ్ ఫ్రమ్ ఫ్రాన్స్. ఓకేనా. అంటే ఫ్రాన్స్ అంటే లేడీ అండి. సో ఈమె లేడీ ఎమాన్యుయల్ చార్పెంటియర్ అనే ఒక లేడీ, ఫ్రాన్స్ కంట్రీ. సో నెక్స్ట్ వన్ ఈజ్ జెన్నిఫర్ ఏ డౌడ్నా అనే లేడీ. సో షీ ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకేనా. సో ఒక లేడీ ఏమో ఫ్రాన్స్ నుండి, నెక్స్ట్ ఒక లేడీ ఏమో యుఎస్ఏ నుండి. సో 2 members సెలెక్ట్ అయ్యారు. సో దేనిపైన రీసెర్చ్ చేశారు వాళ్ళంటే కెమిస్ట్రీలో దేనిపైన రీసెర్చ్ చేశారంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బయాలజీ అండి, క్రోమోజోమ్స్. ఓకేనా. క్రోమోజోమ్స్ రిలేటెడ్ సో టాపిక్స్ పైన వీళ్ళు ఏంటి కాన్సెప్ట్ పైన రీసెర్చ్ చేశారు. ఏం చేశారంటే ఒక డిఎన్ఏ ఉంటుంది కదా, డిఎన్ఏలో ఉండే జీన్స్ని సో ఏంటి రిమూవ్ చేసి కొత్త జీన్స్ని ఎడిట్ చేయడం. అంటే ఏమంటుందని అంటే ఎడిట్ టెక్నిక్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. సో ఇలాంటి ఎడిటింగ్ అని చెప్పేసి అన్నారు. ఏమన్నారు దాన్ని? ఎడిటింగ్. సో ఇక్కడ ఆ ఎడిటింగ్ చేయడం వల్ల ఈ 2 ladiesకి జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది కెమిస్ట్రీలో వచ్చిందండి. ఓకేనా. సో ఇది కెమిస్ట్రీలో చూద్దామండి ఇన్ఫర్మేషన్. సో బిఫోర్ గోయింగ్ టు టేక్ దట్, ఓకే, సో టేక్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు దిస్ కెమిస్ట్రీ. సో ఇప్పటివరకు కనుక నోబెల్ ప్రైజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, నోబెల్ ప్రైజెస్ కనుక అబ్జర్వ్ చేస్తే సో ఏంటంటే ఓన్లీ లేడీస్కి కనుక తీసుకుంటే, అంటే లేడీస్ అనేది చాలా తక్కువ మెంబర్స్కి నోబెల్ ప్రైజెస్ అనేది వచ్చిందండి. సో ఇప్పుడు ఫస్ట్ టైం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం 2 ladies గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ద సేమ్ ఫీల్డ్. అంటే కెమిస్ట్రీలోనే సో ఒక 2 members అంటే 2 ladies ఉండడం అనేది జనరల్గా ఉమెన్. ఓకే, ఉమెన్స్ ఉండడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం టు గాట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ 2 women ఇన్ కెమిస్ట్రీ. ఓకేనా. కెమిస్ట్రీలో సో 2 ఉమెన్స్కి నోబెల్ ప్రైజ్ రావడం ఇది ఫస్ట్ టైం. సెకండ్ చూడండి, సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ మెథడ్ ఆఫ్ ఏంటి జీనోమ్ ఎడిటింగ్. సో వీళ్ళు చేసిన డిస్కవరీ ఏంటంటే సో జీనోమ్ ఎడిటింగ్, అదేంటో చూద్దాం. ఓకేనా. సో ఈ జీనోమ్ ఎడిటింగ్ పైన వాళ్ళు రీసెర్చ్ చేయడం వల్ల నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా. ఇవి జనరల్గా రిలేటెడ్ టు దిస్ కెమిస్ట్రీ. చూడండి ఇక నెక్స్ట్ పాయింట్, నంబర్ ఆఫ్ ఉమెన్స్ గాట్ నోబెల్ ప్రైజ్ ఫ్రమ్ 1901 నుంచి 2020 అంటే 2020. సో 1901 నుండి 2020 వరకు ఎంతమందికి ఎన్ని ప్రైజెస్ వచ్చాయి అంటే ఓన్లీ ఉమెన్స్ కనుక తీసుకుంటే. సో ఉమెన్స్ కనుక తీసుకుంటే చూడండి ఎకానమీ నుండి 2 members వచ్చింది. ఓకేనా. సో ఎకానమీ నుండి 2 members అంటే 2 ఉమెన్స్. ఓకేనా, 2 ఉమెన్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫిజిక్స్ నుండి 4 ఉమెన్స్కి, నెక్స్ట్ కెమిస్ట్రీ నుండి 7, సో మెడిసిన్ లేదా ఫిజియాలజీ నుండి సో 12 అండ్ లిటరేచర్ నుండి 16, సో పీస్ నుండి 17. అంటే చాలా తక్కువ మందికి జనరల్గా ఏంటంటే సో నోబెల్ ప్రైజ్ అనేది ఉమెన్స్లో వచ్చింది. ఓకేనా. సో మరి ఇది ఫస్ట్ టైం అండి, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే 2 ఉమెన్స్ అనేది కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేది రావడం. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎడిటింగ్ మీన్స్, ఎడిటింగ్ అంటే మనము జనరల్గా ఫోటో ఎడిటింగ్ చేస్తూ ఉంటాం, నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద ఇంకేం చెప్తా ఉంటాం జనరల్గా మాడిఫికేషన్ చేస్తూ ఉంటాం, అంటే పీబీటీ ఎడిటింగ్ చేయడం, ఇట్లా ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎడిటింగ్ మీన్స్ మాడిఫికేషన్ ఆర్ చేంజ్. ఓకేనా, మాడిఫికేషన్ చేయడం కానీ చేంజ్ చేసేదాన్ని జనరల్గా మనం ఎడిటింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. సో అది ఆ ఎడిటింగ్ ఏంటంటే సో జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ, దట్ ఈస్ వాట్ క్రిస్పర్
ఆర్ Cas9. ఓకే, సో దీన్ని ఈ ఎడిటింగ్ జీనోమ్ ఎడిటింగ్ నేమ్ ఏంటంటే అంటే సో CRISPR-Cas9. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఏంటి జీనోమ్ ఎడిటింగ్. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ జీనోమ్ ఎడిటింగ్ అనేది ఇక్కడ Cas9 అంటే మీనింగ్ ఏంటంటే ఇది సీజర్ అంటే. ఓకే, సీజర్స్ అంటే ఏంటంటే జనరల్గా కట్ చేయడానికి కత్తెరలు ఉంటాం కదా, సీజర్స్ అంటే. సో ఇక్కడ ఏదైతే CRISPR లేదా Cas9 ఉంది కదా, దీంట్లో Cas9 ఇండికేట్స్. సో ఇది ఇండికేట్స్, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సీజర్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏంటిది క్రిస్పర్ అంటే ఏంటి, ఆర్ CRISPR అంటే ఏంటి చూడండి ఇక్కడ క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్పేస్డ్ షార్ట్ పాలిడ్రోమిక్ రిపీట్స్ అంటే దీని యొక్క ఏంటంటే ఫుల్ ఫామ్ అండి. ఇది క్రిస్పర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ సో ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిడ్రోమిక్ రిపీట్స్. సో ఇది జనరల్గా ఏంటంటే ఈ క్రిస్పర్ యొక్క ఫుల్ ఫామ్. జనరల్గా దీని యొక్క డయాగ్రామ్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే చూడండి, ఫస్ట్ న్యూక్లియస్ తీసుకుంటాం కదా. సో జనరల్గా ఇన్ ద సెల్ అంటే ఒక సెల్ తీసుకుంటే ఐదర్ ఇట్ మే ప్లాంట్ సెల్ ఆర్ యానిమల్ సెల్. సో ప్లాంట్ సెల్ కానీ యానిమల్ సెల్ కనుక తీసుకుంటే దీంట్లో న్యూక్లియస్ ఉంటుంది కదా. సో న్యూక్లియస్ ఉంటుంది, ఏముంటుంది ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, సెల్లో న్యూక్లియస్ ఉంటుంది కదా. సో ఈ న్యూక్లియస్లో మళ్ళీ ఏముంటుంది అంటే న్యూక్లియస్లో జనరల్గా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఏముంటాయి, క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. సో న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ ఫస్ట్ ఏంటి సెల్లో న్యూక్లియస్ ఉంటుందండి, అంటే సెల్ మిడిల్ పార్ట్. ఓకేనా, ఆర్ సెంటర్ ఆఫ్ ది సెల్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ న్యూక్లియస్. అంటే న్యూక్లియస్ అనేది ఏంటి, సెల్ యొక్క సెంటర్ పార్ట్ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. మళ్ళీ క్రోమోజోమ్స్లో ఓకే, మళ్ళీ క్రోమోజోమ్స్లో మనకి ఏముంటుంది అంటే DNA ఉంటుంది కదా. సో డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. సో DNA అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ సో మనం ఒక సెల్ తీసుకుంటే ఓకేనా, సెల్ తీసుకున్నాం కదా, సెల్ నుండి ఈ సెల్ ఏముంటుంది న్యూక్లియస్ ఉంటుంది. సో న్యూక్లియస్. సో నెక్స్ట్ మళ్ళీ న్యూక్లియస్లో ఏంటి క్రోమోజోమ్స్. సో నెక్స్ట్ మళ్ళీ క్రోమోజోమ్స్లో ఏంటి DNA. సో అగైన్ ఈ DNAలో ఏముంటాయంటే జీన్ ఉంటుందండి, జీన్స్ అంటాం కదా, జీన్స్. ఈ జీన్స్ అనేది ఎక్కడ ఉంటాయంటే సో సెల్లో ఉండే న్యూక్లియస్లో ఉండే క్రోమోజోమ్స్లో ఉండే DNAలో జనరల్గా ఏంటి జీన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళ డిస్కవరీ ఏంటంటే ఈ న్యూక్లియస్లో ఉంది కదా న్యూక్లియస్, ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్లో అండ్ DNAలో ఉండే జీన్స్ని వాళ్ళు ఎడిట్ చేస్తారంట. అంటే చేశారంట ఎడిట్. అంటే ఎలా ఎడిట్ చేశారంటే సో ఇప్పుడు దీని యొక్క జీన్స్ DNA ఎలా ఉంటుంది చూడండి, స్ట్రక్చర్ చూడండి. సో DNA స్ట్రక్చర్ అనేది ఓకే. సో లెటెస్ట్ కన్సిడర్ ఇది DNA స్ట్రక్చర్ అని చెప్పేసి అనుకుంటే చూడండి ఇక్కడ దీనిపైన ఏంటి జీన్స్ అనేది ఇలా ఉంటాయండి. సో ఇలా జనరల్గా జీన్స్ అనేది ఉంటాయి. ఓకే, సో జీన్స్ అనేది ఇలా ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటామంటే జీన్ అంటాం కదా, జీన్. ఓకే, సో చూడండి జీన్స్ లేదా జీన్. సో వీళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్ అంటే రీసెర్చ్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీన్ అనేది యూస్ఫుల్ కాదనుకుందాం, అంటే ఈ జీన్ అనేది నాట్ యూస్ఫుల్, అంటే ఈ జీన్ అనేది మనకు అవసరం లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అంటే దీన్ని కట్ చేస్తారంట. ఓకే, సో ఈ జీన్ ఇలా కట్ చేసి అంటే ఈ జీన్ అనేది ఇలా కట్ చేసి ఏం చేస్తారంటే ఈ జీన్లో వేరే జీన్ అనేది రీప్లేస్ చేస్తారు. సో అర్థమైందా, అంటే జనరల్గా ఈ DNA ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఈ కంప్లీట్ దాన్ని మనం ఏమంటాం జనరల్గా DNA అంటాం కదా, DNA. సో ఈ DNA స్ట్రక్చర్లో సో జనరల్గా జీన్ అనేది ఉంటుంది. ఈ జీన్ని వాళ్ళు ఎడిట్ చేయడం అంటే ఏంటంటే ఆ జీన్ని కట్ చేసి సో జీన్ని కట్ చేసి వేరే జీన్ని జనరల్గా అందులో ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ వాట్ ద సో ఎడిటింగ్ అని చెప్పేసి లేదా మాడిఫికేషన్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో దీనివల్ల మన అంటే యూజెస్ ఏంటి అంటే మనకి ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు. ఓకేనా, సో జనరల్గా పంట దిగుబడి అనేది తక్కువ రావడం వచ్చే ప్లాంట్స్ ఉంటాయి కదా కొన్ని. ఓకేనా, సో పంట దిగుబడి తక్కువ వచ్చేదానికి మనం జీన్స్ కనుక చేంజ్ చేసినాం అనుకోండి, అంటే జీన్స్ అనేది ఎడిట్ చేసినాం. ఆ జీన్స్ అనేది ఎడిట్ చేసినప్పుడు ఏమవుతుంది మనము సో పంట దిగుబడి ఎక్కువ ఉండే జీన్స్ కనుక యాడ్ చేసి ఏమవుతుంది సో అది పంట దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ ఫర్ ద అగ్రికల్చర్ ఫీల్డ్లో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా సో డిజైన్ బేబీస్ అండి, అంటే బేబీస్ని డిజైన్ కూడా చేయొచ్చు. ఓకేనా, అంటే బేబీ డిజైన్ చేయడం కోసం కూడా మనం జనరల్గా ఈ మోడిఫికేషన్ టెక్నిక్ లేదా ఎడిటింగ్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి క్యాన్సర్ని కంట్రోల్ చేయడం కోసం కూడా. ఓకేనా, క్యాన్సర్ని కంట్రోల్ చేయడం కోసం కూడా జనరల్గా సో ఈ ఎడిటింగ్ టెక్నిక్ని మనము యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో కాబట్టి ఈ డిస్కవరీకి జనరల్గా వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ సో దిస్ మోడిఫికేషన్ టెక్నాలజీ ఈస్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్. ఆల్రెడీ చెప్పాం కదా అగ్రికల్చర్లో దేనికోసం అంటే ఇక్కడ పంట దిగుబడి అనేది తక్కువగా వచ్చే
సో మొక్కలని మనము సో దాని యొక్క జీన్ అనేది మనం కట్ చేసి సో నెక్స్ట్ పంట దిగుబడి ఎక్కువ వచ్చే జీన్ కనుక ఇన్సర్ట్ చేస్తే అది కంప్లీట్గా దాని యొక్క పంట దిగుబడి అనేది పెంచవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాన్సర్ డిసీజ్. ఓకేనా, సో క్యాన్సర్ డిసీజ్ కంట్రోలింగ్, క్యాన్సర్ని కూడా మనము క్యాన్సర్ ఏంటి జీన్స్ కనుక ఉన్నాయనుకోండి దాన్ని మనం కట్ చేసి మళ్ళీ న్యూ జీన్స్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా, సో దాన్ని జనరల్గా దాన్ని కూడా మనము క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ చూడండి ఇన్హెరిటెన్స్ డిసీజ్, అంటే జనరల్గా ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా, సో కలర్ బ్లైండ్నెస్ ఉన్న పర్సన్స్ని కూడా మనము ఈ డిసీజ్ అనేది జనరల్గా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా, బై యూజింగ్ దిస్ మోడిఫికేషన్ టెక్నిక్. నెక్స్ట్ వన్ చూడండి, బై యూజింగ్ దిస్ టెక్నాలజీ వీ కెన్ ప్రొడ్యూస్ డిజైనర్ బేబీస్. ఆల్రెడీ చెప్పాం కదా డిజైనర్ బేబీస్, సో డిజైనర్ బేబీస్ని కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో బై యూజింగ్ దిస్ ఎడిటింగ్ ఈనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, దిస్ టెక్నాలజీ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఆల్రెడీ సో 2012లోనే ఈ టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ అయింది, కానీ సో అది జనరల్గా సక్సెస్ఫుల్ అవ్వలేదండి. అంటే 2012లోనే జనరల్గా ఇంట్రడ్యూస్ చేశారు ఈ టెక్నిక్ని, కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. కానీ మళ్ళీ చూడండి 2018లో, ఓకేనా, సో 2018లో సో ఏంటి చూడండి ఇక్కడ బై యూజింగ్ దిస్ టెక్నాలజీ డిజైనర్ బేబీస్. ఓకేనా, డిజైనర్ బేబీస్ని సో క్రియేట్ చేశారు బై చైనా అండి. ఓకేనా, సో చైనా వాళ్ళు జనరల్గా ఏంటంటే డిజైనర్ బేబీస్ని క్రియేట్ చేశారు. ఓకే, సో ఎప్పుడు 2018లో. ఓకే, సో 2012లోనే ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సో సక్సెస్ఫుల్ అవ్వలేదు అప్పుడు. కానీ 2018లో చైనా వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇంప్లిమెంట్ చేసి ఏంటంటే వాళ్ళు డిజైనర్ బేబీస్ని జనరల్గా క్రియేట్ చేశారు. ఓకేనా, సో ఎంత ఒక 2 డిజైనర్ బేబీస్ని ఏంటి క్రియేట్ చేశారు. ఓకేనా, బై యూజింగ్ దిస్ ఈనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఓకేనా, నెక్స్ట్ సి ఫోర్త్ వన్, సో ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఓకే, సో లిటరేచర్ 2020లో ఎవరికి వచ్చింది చూడండి. సో దిస్ నోబెల్ ప్రైజ్ ఈస్ గివెన్ టు సో దట్ ఈస్ లూయిస్ గ్లక్. సో లూయిస్ గ్లక్ అనే సో సైంటిస్ట్కి షీఈస్ ఫ్రమ్ యుఎస్ఏ అండి, అంటే యుఎస్ఏ లేడీకి జనరల్గా ఏంటి నోబెల్ ప్రైజ్ అనేది లిటరేచర్లో వచ్చింది. ఓకేనా, సో ఈమె చేసిన డిస్కవరీ చూడండి, ఫర్ హర్ అన్మిస్టేకబుల్ పోయిటిక్ వాయిస్ దట్ విత్ ఆస్టర్ బ్యూటీ మేక్స్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ యూనివర్సల్. ఓకేనా, చూడండి ఏంటంటే ఇక్కడ ఈమె డిస్కవరీ ఏదైతే ఉందో ఇది జనరల్గా సో ఈమె ఏం చేసిందంటే సో వాయిస్. ఓకేనా, ఇక్కడ చూడండి వాయిస్ ఆర్ పోయిటిక్ వాయిస్, ఈ పోయిటిక్ వాయిస్ పైన డిస్కవరీ చేయడం వల్ల సో ఏంటిది లూయిస్ గ్లక్ అనే సైంటిస్ట్కి జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా, అంటే ఈమె ఎవరంటే జనరల్గా ప్రొఫెసర్ అండి, అంటే ఇంగ్లీష్ ప్రొఫెసర్. దేంట్లో ప్రొఫెసర్ చూడండి ఏల్ యూనివర్సిటీ. ఓకేనా, ఏల్ యూనివర్సిటీలో షీఈ్ ఏ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఓకేనా, సో ఏల్ యూనివర్సిటీ అనేది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు, నాట్ ఓన్లీ యుఎస్ఏ, సో ఎంటైర్ వరల్డ్, అంటే వరల్డ్ వైడ్గా సో బెస్ట్ యూనివర్సిటీ ఏంటంటే జనరల్గా ఏల్ యూనివర్సిటీ. ఓకేనా, ఈ ఏల్ యూనివర్సిటీలో లూయిస్ గ్లక్. ఓకే, సో లూయిస్ గ్లక్ అనే ఈమె ప్రొఫెసర్ లాగా ఇంగ్లీష్ ప్రొఫెసర్ లాగా వర్క్ చేసేది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి థీమ్స్ ఆఫ్ లూయిస్ గ్లక్ ఆర్, అంటే ఈమె థీమ్స్ ఏంటి అంటే వేటిపైన ఎక్కువగా సో ఫోకస్ చేసేది అంటే సో డెత్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఓకేనా, సో డెత్ చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ పైన జనరల్గా సేమే వర్క్ చేసేది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి, సో షీ డెవలప్డ్ ద వైల్డ్ ఐరిస్ ఇన్ 1992. ఓకేనా, 1992లో సో వరల్డ్ ఐరిస్ అనేది డెవలప్ చేసింది మే వైల్డ్. ఓకే, వైల్డ్ ఐరిస్. బికాస్ ఆఫ్ దిస్ షీ గాట్ ఏంటి చూడండి ఇక్కడ పుల్చర్. ఓకే, దీని ఏమంటుంది దీన్ని పులిట్జర్. ఓకే, పులిట్జర్ ప్రైజ్ ఇన్ 1993. ఓకేనా, 1993లో సో పులిట్జర్ ప్రైజ్ అనేది ఈమెకు వచ్చిందండి. ఓకే, ఎందుకంటే ఈమె వాయిస్ ఏదైతే పోయిటిక్ వాయిస్ ఉంది కదా వీటిపైన రీసెర్చ్ చేయడం వల్ల సో జనరల్గా ఈ యూనివర్సిటీలో ఏల్ యూనివర్సిటీలో ఏమే ఇంగ్లీష్ ప్రొఫెసర్ లాగా ఉంటూ వీటిపైన జనరల్గా రీసెర్చ్ చేస్తూ ఉంది. ఓకేనా, సో చేయడం వల్ల ఈమెకి ఆల్రెడీ ఏంటి దీనికంటే ఎప్పుడు సో 1993లోనే సో పులిట్జర్. ఓకే, పులిట్జర్ ప్రైజ్ అనేది 1993లోనే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూడండి, షీ గాట్ నేషనల్ బుక్ అవార్డ్ ఇన్ 2014. సో వన్ మోర్ ప్రైజ్ దట్ ఈస్ వాట్ నేషనల్ బుక్ అవార్డ్ ఇన్ 2014లో సో నేషనల్ బుక్ అవార్డ్ అనేది సో లూయిస్ గ్లక్కి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ సో ద నోబెల్ పీస్ ప్రైజ్ 2020లో పీస్ పైన ఎవరికి వచ్చింది చూడండి. సో పీస్ పైన వచ్చిన వాళ్ళు ఎవరంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఓకేనా, సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ దట్ ఈస్ వాట్ WFP. ఓకేనా, WFP వాళ్ళకి సో జనరల్గా ఏంటంటే పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా, చూడండి ఇక్కడ వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సో హంగర్స్ ఉంటారు కదా. ఓకేనా,
సో హంగర్స్కి జనరల్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది వీళ్ళ ఎయిమ్ అండి. ఓకేనా, అంటే హంగర్స్ అంటే జనరల్గా ఏంటంటే కొన్ని కంట్రీస్లో జనరల్గా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా. సో ఆ యుద్ధాలు జరిగినప్పుడు సో ప్రజలు అక్కడ పీపుల్ అనేది జనరల్గా ఆకలితో సఫర్ అవుతూ ఉంటారు. సో ఆకలితో సఫర్ అయ్యే వాళ్ళకి వీళ్ళు జనరల్గా ఏంటంటే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, సో ఇది జనరల్గా వీళ్ళ ఎయిమ్. ఓకేనా, అలా ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అంటే పీస్ ప్రైజ్ అనేది వీళ్ళకి వచ్చింది. ఓకేనా, ఎవరికి? సో WFP. ఒకసారి చూద్దాం వీళ్ళ పాయింట్స్ చూడండి. దేనిపైన డిస్కవరీ చేశారంటే, సో ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ టు combat hunger, for its contribution to bettering conditions for peace in conflict affected areas. కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటే జనరల్గా యుద్ధాలు జరిగే సో కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, కొన్ని ఏరియాస్ అంటే యుద్ధాలు జరిగే ఏరియాస్లో పీపుల్ అనేది సఫర్ అవుతూ ఉంటారు కదా ఆకలితో. సో వాళ్ళకి జనరల్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఫర్ యాక్టింగ్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ ద యూస్ ఆఫ్ హంగర్, సో హ్యాస్ ఏ వెపన్ ఆఫ్ వార్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఓకేనా, చూడండి ఇక్కడ హంగర్. ఓకేనా, అంటే ఆకలితో బాధపడే వాళ్ళకి జనరల్గా వీళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకేనా, సో దీనికి గాను సో WFPకి జనరల్గా సో 2020లో పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వన్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1961. అంటే ఇది ఏదైతే ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది WFP అనే ఆర్గనైజేషన్ అనేది 1961లోనే స్టార్ట్ అయింది. 1961లోనే జనరల్గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూడండి, సో 1961లో స్టార్ట్ అయింది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రెజెన్స్లో జనరల్గా సో ఈ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ అయింది, ఫామ్ అయింది. సో నెక్స్ట్ వన్, అండ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకేనా, అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు సో దీన్ని అంటే ఈ ఆర్గనైజేషన్ జనరల్గా సో ఏం చేశారంటే ఫామ్ చేశారని చెప్పొచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ WFP అనేది సో ఎప్పుడు 1960. ఓకేనా, 1961 కదా, 1961లోనే స్టార్ట్ అయింది. ఓకేనా, 1961 నుంచి వీళ్ళు ఇంకా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతాయో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడము వీళ్ళ యొక్క సో పని. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సో UNGA. ఓకేనా, UNGA కమ్స్ అండర్ UNO ఫ్రమ్ 1965. ఓకేనా, అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఓకేనా, సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కిందికి ఎప్పుడు వచ్చిందంటే ఇదంటే 1965లో వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ UNGA అనేది ఏంటంటే జనరల్గా సో ఈ కమిటీని ఫామ్ చేసింది. ఏ కమిటీని? దట్ ఈస్ వాట్ WFP. ఓకే, సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే కమిటీని సో ఎవరు చేశారు, ఫామ్ చేశారంటే UNGA. ఓకేనా, UNGA అనేది సో దీన్ని జనరల్గా ఫామ్ చేసింది. ఓకేనా, తర్వాత చూడండి ఇది ఫామ్ అయిన తర్వాత UNO కిందికి అంటే వీళ్ళు ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే 1965లో. ఇది స్టార్ట్ అయిందేమో 61లో, తర్వాత వీళ్ళు రికగ్నైజేషన్ వచ్చింది ఎప్పుడంటే 1965లో. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్ ఇన్ రోమ్, ఇటలీ. ఓకేనా, సో ఈ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సో ఇటలీలో రోమ్ అనే ప్లేస్లో ఉంది. ఓకే, రోమ్ అనే నగరంలో. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సో WFP వాజ్ ప్రొవైడెడ్ ఫుడ్ ఫర్ 97 మిలియన్. ఎంతమంది అంట? 97 మిలియన్ సో హంగర్ పీపుల్ ఇన్ 2019. అంటే 2019లో ఎంతమంది యొక్క ఆకలి తీర్చారంటే వీళ్ళంటే 97 మిలియన్ పీపుల్. ఎంతమంది? 97 మిలియన్ హంగర్ పీపుల్. ఓకేనా, నెక్స్ట్ వన్, సో WFP కాన్సన్ట్రేట్స్ ఆన్ కాన్ఫ్లిక్టెడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్. సో కాన్ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. అంటే యుద్ధాలు జరిగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే యుద్ధాలు జరిగే కంట్రీస్ సో కంట్రీలో ఉండే సో హంగర్ పీపుల్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆకలి తీర్చడానికి ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. తర్వాత సో హంగర్ పీపుల్. ఓకేనా, సో హంగర్ పీపుల్ పైన ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ పాయింట్ చూడండి, అకార్డింగ్ టు WFP. ఓకేనా, అకార్డింగ్ టు WFP 690 మిలియన్. ఓకేనా, ఎంత అంట? 690 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్. అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా వీళ్ళ రికార్డ్ ఏంటంటే సో 690 మిలియన్ పీపుల్ అనేది దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్. ఓకేనా, ఆకలితో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట అంటే సో 690 మిలియన్ మెంబర్స్ అనేది ఉన్నారంట. ఓకేనా, అంటే వీళ్ళ రికార్డ్ అది. నెక్స్ట్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో జనరల్గా ఇది మనకు తెలుసు కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది కొన్ని గోల్స్ పెట్టుకున్నారు కదా. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సో గోల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్గా 17 గోల్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ అనేది 2030 వరకు ఫుల్ఫిల్ అవ్వాలి. సో ఇక్కడ ఈ 17 గోల్స్లో
సో ఇక్కడ చూడండి ఎప్పటివరకు, సో 2030 వరకు ఇది ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ గోల్లో ఒకటి ఏంటంటే జీరో హంగర్ గోల్ అనేది ఒకటి ఉంది, ఓకేనా. అంటే ఈ 17 గోల్స్లో ఒక గోల్ ఏంటంటే జీరో హంగర్ గోల్. అంటే సో ఆకలితో బాధపడే వాళ్ళ యొక్క రేషియో అనేది, లేదంటే వాళ్ళ యొక్క పర్సెంటేజ్ అనేది జీరోకి తీసుకురావాలనేది, సో అదొక గోల్ ఉంది. అది ఎప్పటివరకు కంప్లీట్ చేస్తా అంటే సో 2030 వరకు, ఓకేనా. చూడండి నెక్స్ట్ వన్, అమోంగ్ 17 గోల్స్ గోల్ నెంబర్ 2 టాక్స్ అబౌట్ ద జీరో హంగర్, ఓకేనా. అంటే సో ఈ 17 గోల్స్లో సో గోల్ నెంబర్ 2 అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, అంటే దేని గురించి చెప్తుందంటే జీరో హంగర్, ఓకేనా. సో జీరో హంగర్, సో జీరో హంగర్ అనేది గోల్ నెంబర్ 2 అమోంగ్ 17 గోల్స్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, సో జీరో హంగర్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ బై, ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే ఇది జనరల్గా వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు 1961లోనే, ఓకేనా. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి సో వీళ్ళ ఎయిమ్ ఏంటి, సో జీరో హంగర్ని సో చూడడం అన్నట్టు, ఓకేనా. అంటే ఆకలితో బాధపడే వాళ్ళ పర్సంటేజ్ అనేది జీరో తీసుకురావడం, ఓకేనా. అది వాళ్ళ టార్గెట్ ఎప్పటివరకు అంటే 2030, ఓకేనా. అంటే 2030, సో 2030 వరకు సో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, సో ఇన్ ఇండియా సో WFP ఈజ్ స్టార్టెడ్ ఇన్ 1963, అంటే 1963లో ఇక్కడ స్టార్ట్ అయింది, ఓకేనా. సో మన ఇండియాలో సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ, అది ఏ ఇయర్లో 1961లో స్టార్ట్ అయింది. సో అది మన ఇండియాలో 1963లో స్టార్ట్ అయింది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ఆఫ్ యూపీ ఫర్ న్యూట్రిషనల్ సపోర్ట్, సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యూపీ అండ్ WFP, ఓకేనా. అంటే ఒక అండర్స్టాండింగ్ ఉందండి, అంటే ఎవరెవరికి చూడండి ఇక్కడ యూపీకి అంటే ఉత్తరప్రదేశ్ అండ్ WFP, ఓకేనా. సో ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్, అంటే న్యూట్రిషన్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కోసము వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, ఓకే. ఎవరితో, సో WFPతో, ఓకే. సో దట్ ఈస్ వాట్ ద జనరలీ సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సో బిట్వీన్ ద యూపీ అండ్ సో దట్ ఈస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అంటే న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఒక అండర్స్టాండింగ్ అనేది సో చేసుకున్నారు వాళ్ళు ఎవరెవరు, జనరల్గా ఉత్తరప్రదేశ్ అండ్ సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, ఓకేనా. నెక్స్ట్ సో లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ ఏంటి, ద స్వెరిజెస్, ఓకే. స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకానమిక్ సైన్స్ ఇన్ మెమొరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ 2020. అంటే ఇది ఏంటంటే జనరల్గా సో ఎకానమీ ప్రైజ్ అని చెప్పొచ్చు. సో ఎకానమీ నోబెల్ ప్రైజ్ అనేది సో ఎవరికి వచ్చింది మరి, సో ఎంతమంది ఉన్నారని చూద్దాం. సో దిస్ ప్రైజ్ ఈజ్ గోయింగ్ టు గివెన్ టు సో 2 మెంబర్స్ కదా. సో ఫస్ట్ పర్సన్ ఎవరు చూడండి, పాల్ మిల్గ్రోమ్, ఓకే. సో పాల్ మిల్గ్రోమ్ ఈజ్ ఫ్రమ్ USA, సో ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటి, విల్సన్, ఓకేనా. సో రాబర్ట్ విల్సన్ సో ఈజ్ ఫ్రమ్ జెనీవా, ఓకేనా. అంటే ఈ 2 పీపుల్ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఆన్ ది ఎకానమీ, ఓకే. ఎకానమీలో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. మరి వీళ్ళ రీసెర్చ్ ఏంటి చూడండి, అంటే దేనిపైన రీసెర్చ్ చేశారంటే ఫర్ ఇంప్రూవ్మెంట్స్ టు యాక్షన్ థియరీ అండ్ ఇన్వెన్షన్స్ ఆఫ్ న్యూ యాక్షన్ ఫార్మాట్స్. యాక్షన్ థియరీ పైన వీళ్ళు ఏంటి రీసెర్చ్ చేశారండి, దేనిపైన, యాక్షన్ థియరీ పైన రీసెర్చ్ చేశారు. సో అండ్ ఇన్వెన్షన్స్ ఆఫ్ న్యూ యాక్షన్ ఫార్మాట్స్, సో న్యూ యాక్షన్ ఫార్మాట్స్ అనేది ఇన్వెన్షన్ చేశారు, ఓకేనా. సో దీనికి గాను వీళ్ళకి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ 2020లో వచ్చింది, ఓకేనా. మరి ఇదేంటో చూద్దాం, ఓకేనా. చూడండి ఇక్కడ పాల్ ఎం మిల్గ్రోమ్ ప్రపోజ్డ్ యాక్షన్ థియరీ, ఇన్సెంటివ్ థియరీ అండ్ మార్కెట్ డిజైన్, ఓకేనా. ఫస్ట్ సైంటిస్ట్ ఉన్నాడు కదా మిల్గ్రోమ్, పాల్ ఎం మిల్గ్రోమ్. సో ఈ పాల్ ఎం మిల్గ్రోమ్ అనేట ఆయన సో జనరల్గా ఏ థియరీని ప్రపోజ్ చేశాడు చూడండి, సో యాక్షన్ థియరీ ఒకటి, తర్వాత ఇన్సెంటివ్ థియరీ ఒకటి, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మార్కెట్ డిజైన్, అంటే మార్కెట్ని డిజైన్ చేయడం. చూడండి ఇక్కడ ఈ యాక్షన్ థియరీ అండ్ ఇన్సెంటివ్ థియరీ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. సో లెట్ మీ కంప్లీట్ దీస్ 2 పాయింట్స్, ఆఫ్టర్ దట్ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకే. సో రాబర్ట్ బి విల్సన్ రీసెర్చ్ ఆన్ న్యూ యాక్షన్ ఫార్మాట్, ఓకేనా. సో న్యూ యాక్షన్ ఫార్మాట్ అనేది క్రియేట్ చేసింది ఎవరంటే సెకండ్ పర్సన్, ఓకే. సో ఈ జెనీవా పర్సన్ ఉన్నాడు కదా, రాబర్ట్ బి విల్సన్, ఓకేనా. సో ఇతను సో న్యూ యాక్షన్ ఫార్మాట్ని జనరల్గా రూపొందించాడు, ఓకేనా. సో నెక్స్ట్ యాక్షన్ మీన్స్ చిట్స్ అండి, ఓకేనా. జనరల్గా చిట్స్ వేస్తూ ఉంటాం కదా, సో యాక్షన్ మీన్స్ ఏంటంటే ఇక్కడ చిట్స్. నెక్స్ట్ ప్రీవియస్లీ రోమ్ పీపుల్ ఫాలో ద యాక్షన్ థియరీ, అంటే రోమ్ ప్రజలు ఉన్నారు కదా వాళ్ళు సో జనరల్గా ప్రీవియస్గా వీళ్ళు యాక్షన్ థియరీని సో ఫాలో అయ్యేవాళ్ళు, ఓకేనా. ఈ యాక్షన్ థియరీ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ ఉంది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ తీసుకుంటే
సో ఈ బాక్స్లో సో కొన్ని కాయిన్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ బాక్స్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ బాక్స్లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి అనుకుంటే చూడండి, ఇక్కడ ఈ కాయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 100 కాయిన్స్ కానీ, లేదంటే ఒక 150 కాయిన్స్ కానీ, లేదంటే ఒక 200 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం. సో 100 కానీ 150 కానీ ఒక 200 కాయిన్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. సో ఇక్కడ ఏంటంటే ఒక 3 మెంబర్స్ ఈ బాక్స్ని కొనడానికి రెడీగా ఉన్నారంట, అంటే 3 మెంబర్స్. సో లెట్ us కన్సిడర్ పర్సన్ ఏ, బి అండ్ సి. సో ఏ పర్సన్ ఎంత అంటే ఒక 50 రూపీస్ సో పెట్టి బాక్స్ ఉందామని చెప్పి చూస్తున్నాడు. నెక్స్ట్ బి పర్సన్ లెట్ us కన్సిడర్ 100 అండ్ సి పర్సన్ ఒక ఎంత అంటే 250 అనుకుందాం, ఓకేనా, 250. సో ఇప్పుడు 3 దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉందంటే ఒక ఎంత 100 ఉంది అనుకుందాం, ఓకేనా. ఈ ఫస్ట్ వన్ ఉంది అనుకుందాం, అంటే 100 కాయిన్స్ ఉన్నాయి అనుకుందాం ఈ బాక్స్లో. సో ఇప్పుడు చూడండి, ఏ కొన్నాడు అనుకోండి, అంటే 50 కాయిన్స్ అనేది ప్రాఫిట్ వచ్చినట్లు. తర్వాత బి కొంటే ఏమవుతుంది, సో బి తీసుకుంటే ఏంటి, సో 100 కాయిన్స్ ఇక్కడ ఉన్నది ఏంటి 100, అంటే దెర్ ఈస్ నో ప్రాఫిట్. సో తర్వాత ఇప్పుడు సి తీసుకుంటే ఏంటి 250 అంటే 150 లాస్ అన్నట్లు కదా. అంటే ఏంటంటే ఈ 3 మెంబర్స్ ఇది కనుక బాక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ బాక్స్ అనేది ప్రాఫిట్ రావచ్చు, లేదంటే సో లాస్ రావచ్చు. సో ఈ కేసు ఏదైతే ఈ సెలెక్షన్ ఉంటుంది కదా, సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ని మనము యాక్షన్ థియరీ అని చెప్పేసి అంటాం. యాక్షన్ థియరీ అంటే ఇక చిట్టి పాట అంటూ ఉంటారు కదా, సో దట్ ఈస్ వాట్ దిస్, ఓకే. సో ఈ డిస్కవరీ చేయడం వల్ల వీళ్ళకి ఎకానమీలో జనరల్గా నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది, ఓకే. So next, so these are the points related to the Nobel prizes, okay. So you have to read these concepts properly, okay. So because nowadays the questioning, the way of asking questions are different with compared to previous years, okay na. So previous year papers ki tarvata ippudu వచ్చే paper ki చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే సో డెప్త్గా కనుక మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే తప్ప మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేం, ఓకేనా. సో దీస్ ఆర్ ద పాయింట్స్ రిలేటెడ్ టు ది నోబెల్ prizes 2020. Thanks for watching this video. Please subscribe 5 Mantra Career Point, like the video and share the video. Thank you to all.